రాష్ట్ర ప్రజలందరికీ నేను కోరేది ఒకటే, ఈ వీళ్ళు ఎంచుకున్న క్రీడల్లోనే అయ్యే ఖర్చు ఎంత అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. కబడ్డీకి ఎంత ఖర్చు అవుద్ది, ఖోఖోకి ఎంత ఖర్చు అవుతుంది, ఏది మ్యాట్లు అనండి, లేకపోతే ఎక్విప్మెంట్ అనండి, క్రీడా సామాగ్రి అనండి, ఎంత ఖర్చు అవుద్దండి? క్రికెట్కి ఎంత ఖర్చు అవుద్ది? కానీ ఒక లెక్క పొంతన లేకుండా శాఫ్ అధికారులు, విసిఎండి, అలాగే కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ మాట్లాడనివ్వకుండా మాజీ క్రీడా మంత్రి రోజా గారు, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు వన్ సైడ్గా ఈ టోర్నమెంట్లు నిర్వహించమని చెప్పేసి చెప్పడం జరిగింది. సహజంగా ఎక్కడైనా టోర్నమెంట్లు జరిగేటప్పుడు క్రీడా సంఘాలను పిలిచి క్రీడా సంఘాలను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా మెరిట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ని తీసుకొచ్చి ఆ టోర్నమెంట్లు నిర్వహిస్తే ఎవరికైనా ఉపయోగం ఉండేది. కానీ కేవలం ఆ జిల్లా ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేసినటువంటి క్రీడాకారులు, వాళ్ళు రికమెండేషన్ చేసినటువంటి క్లబ్స్ తరపున క్రీడాకారులే ఆడాలి, మిగతా వాళ్ళు ఎవరు ఆడకూడదు, త్రూ వాళ్ళ ద్వారా రాండి అని చెప్పి ఫస్ట్ అవినీతికి బీజం వేయటం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారి దగ్గర నోటీస్కి ఈ విషయం మేము తీసుకెళ్ళటం కూడా జరిగింది. కానీ కనీసం మాతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడాల. శాఫ్ అతనున్న ఛాంబర్ని ఒక గూండాల రాజ్యంగా మార్చేశాడు. విజయవాడలో ఎవరైనా క్రీడా సంఘ ప్రతినిధులు వెళ్తే చెప్పడానికి ఇష్టపడలేదు. కాబట్టి కొన్ని లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని విషయాల్ని మేము అన్నీ చెప్పలేదు, కానీ కొన్ని విషయాలను చేసి దాన్ని సిఐడి వారికి వెళ్ళి ఎంక్వైరీ చేసి విచారించి మేము చెప్పిన దాంట్లో కనుక వాస్తవం ఉన్నట్లయితే ఈ కన్సెంట్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవటం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. నేను క్రీడల గురించే మాట్లాడుతున్నా, రాజకీయాలు నాకు అనవసరం. ఈ క్రీడల్లో మీ పాత్ర చాలా తక్కువ, నా పాత్ర ఎక్కువ. 40 సంవత్సరాల అనుభవం నాది. కాబట్టి నాకు ఆ దమ్ము, నేను చేసిన ఆరోపణలో నాకు నిజం ఉంది కనుక నేను నిర్భయంగా ఎవరు ప్రాద్బలం తీసుకోకుండా ఒంటరిగానే ఈ ఆరోపణలు చేశా. దీనికోసం దేనికైనా సిద్ధమే. నేను చేసినవి కనుక నిరూపించలేకపోతే వాళ్ళిద్దరూ ఏ కోర్టుకు వెళ్ళినా నా మీద ఎంత డ్యామేజ్ చేసినా ఎదుర్కొంటానికి నేను సిద్ధం. మీరు ఒకటే, మీరు చాలా మీడియాలో కానీ వీటిలో కానీ ఆడుదాం ఆంధ్ర గురించి చాలా మాట్లాడారు. నేను చేసిన ఆరోపణ మీద మీకు నచ్చినటువంటి ఛానల్లో ఎవరితో అయినా, ఇటు రోజా గారితో అయినా కానీ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారితో అయినా సరే డైరెక్ట్ డిబేట్కి నేను సిద్ధం. వస్తారా? మీడియా ముఖంగానే అడుగుతున్నా. నేను చేసిన ఆరోపణల మీద మీరు స్పందించాలి. నేను ఏదో వేగ్గా నేను చేయలే. క్రీడల్లో మీ అందరికన్నా కూడా నా అనుభవం ఎక్కువ. నేను చాలా నేషనల్స్ ఆడాను, అలాగే గత 8 సంవత్సరాలుగా అనేక వందల టోర్నమెంట్లు కండక్ట్ చేసినటువంటి. కాబట్టి నేను అడిగేది ఒకటే, రోజా గారు కానీ బైరెడ్డి సిద్ధార్థారెడ్డి గారు కానీ డైరెక్ట్గా నాతో డిబేట్కి రండి. నేను తప్పు అయితే అక్కడికి నా స్పోర్ట్స్ వదిలేస్తా. మీరు చేసిన తప్పుని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. హలో సిద్ధార్థనా? ఎవరు? నా బిగ్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ అన్నా. చెప్పండి అన్న, మీ మీద ఏదో సిఐడి కంప్లైంట్ వచ్చింది, 100 కోట్లు అవినీతి చేశాడు శాప్లోని. ఓకే, ఏమన్నది? వాడిని అడగలనా? మీ మీద 100 కోట్లు అవినీతి చేశాడు శాప్లోను, చైర్మన్గా సిద్ధార్థ రెడ్డి, రోజా మీద కంప్లైంట్ ఇచ్చారు సిఐడి వాళ్ళకి. ఈరోజు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈరోజు అందుకని మీ స్పందన ఏమన్నా చేస్తారేమన్నా? సిఐడిగా సిబిఐకి ఏమన్నా ఎంక్వైరీ? ఏం భయపడేది ఏం లేదన్నా? దేనికి తప్పు చేసే భయపడేది? క్రీడా సామగ్రిలో కొనుగోలు హస్తం ఉంది మన సిద్ధార్థ రెడ్డిది అని చెప్పి. దేనిపైన ఏం ఎంక్వైరీ ఇచ్చుకుంటారో ఇచ్చుకోమని అంటున్నాను. సరేనా?
For more videos like this, subscribe Big TV channel.